యంగ్ పొలిటీషియన్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ ఒక్కటే అండి, అవకాశాలకు వచ్చే వరకల్లా నీకు చాలా వయసు ఉందిలే మళ్ళీ చూద్దామంటారు. అంటే రాజకీయాలు రెండు ఉన్నాయి. యూత్ ఉన్నప్పుడేమో యువతకు అవకాశం ఉండాలంటారు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోతే అనుభవానికి అవకాశం ఇవ్వాలంటారు. అది నాకు పర్టికులర్గా బాగా అర్థమైపోయింది. అంటే నేను మాట్లాడేటప్పటికి మా ఏజ్ గ్రూప్లో ఉంటాయి, యూత్కి అవకాశాలు ఇవ్వట్లేదు రాజకీయ పార్టీలు, మనం ఊరుకుంటే ఎట్లా మన కోటా గుంజుకోవాలంటారు. సేమ్ సీనియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యువతకు మీకు టైం ఉంది కదా, ఇప్పుడు సీనియారిటీకి అనుభవానికి అవకాశాలు ఇవ్వాలంటున్నారు. కానీ అదే నాయకులు యువతకు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యూత్ బేస్ నుంచే లీడర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అది మర్చిపోతుండ్రు. సో న్యాచురల్ అంటే మరి మనకి కూడా ఇప్పుడు ఆ పదవి ఇస్తేనే కదా మనం రేపు పొద్దున ఎక్స్పీరియన్స్ అవుతాం, లేకపోతే అది కరెక్టే. అయితే వాళ్ళు ఏమంటారు అంటే అనుభవజ్ఞులు ఉన్నప్పుడు మీకు ఇంకా టైం ఉంది కదా ఇది అనేది. ఇంకొకటి యూతే కాకుండా పర్సనాలిటీ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. రోజుకు పోయినా ఎక్కడున్నా నాకు జీన్స్ టీ షర్ట్ వేసుకొని అంటే ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని పోవాలి. మనం చేసే పనిలో మాట్లాడే మాటల్లో రాజకీయం కనిపించాలి, రాజకీయ సమస్యల మీద ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు డెఫినెట్గా చేసే పనుల్లో కనిపించాలి అనుకున్నాం. అది ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది అయ్యేది కలుగుద్ది. అంటే మనం యంగేజ్లో ఒక లీడర్ అయినాం, అదర్వైజ్ అంటే రెగ్యులర్గా అనుకునే పొలిటీషియన్స్ లాగా మనం లేకున్నా కూడా మనకు ఆ గుర్తింపు వస్తుంది అనేది ఎటు తీసుకున్నా కూడా పర్వాలేదు అది.